హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎర్లీ అటెంప్ట్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో ఏం చూసాం? డోబరైనస్ లా ఆఫ్ ట్రయాడ్స్ చూసాం. ఈ వీడియోలో మనం న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ చూద్దాం. సో ఆక్టేవ్ అంటే ఏంటమ్మా? ఆక్టేవ్ అంటే సా, రే, గా, మా, పా, దా, నీ, సా. చూడండి, ఆక్టేవ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే న్యూలాండ్స్ ఏం చేశారు? మ్యూజిక్కి, కెమిస్ట్రీకి కనెక్షన్ ఇచ్చారనమాట. సో కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏంటిది? సారేగమ పదనిసా అనేవి ఆక్టేవ్స్. సో ఈ ఆక్టేవ్స్ని బేస్ చేసుకుని లైటర్ ఎలిమెంట్స్ ఏంటి? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. చూడమ్మా, ఆక్సిజన్, ఫ్లోరిన్ తర్వాత ఏం రావాలి? నియాన్ రావాలి. కానీ ఇక్కడ సోడియం అంటే నో నోబెల్ గ్యాసెస్ అనేవి లేదు. సోడియం డైరెక్ట్గా తీసుకున్నారు. ఏమని చెప్పారు? ఈ ఫస్ట్ ఎలిమెంట్కి నెక్స్ట్ అలాగే ఈ 8th ఎలిమెంట్కి అంటే లిథియంకి, సోడియంకి సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో ఈ ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేశారు? బేస్డ్ ఆన్ దేర్ ఇంక్రీజింగ్ అటామిక్ మాసెస్. సో ఈ ఎలిమెంట్స్ని సరిగమ పాద నీసాలో ఈ ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేశారు? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాస్ బేస్ చేసుకుని ఎలిమెంట్స్ని అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్కి సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ నైన్త్ ఏమొస్తుందమ్మా? సా, రే, గా, మా, పా, దా, నీ, సా. మళ్ళీ ఇక్కడ చూడండి, సా వచ్చింది కదా, మళ్ళీ రే, గా, మా, పా, దా, నీ. సో ఇక్కడ చూడండి, బెరీలియం, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఈ బెరీలియంకి నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏంటిది? మెగ్నీషియంకి. ఇక్కడ రే ఉంది, ఇక్కడ రే ఉంది. సేమ్ బెరీలియంకి, మెగ్నీషియంకి సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ అలాగే బోరాన్కి, గా, అల్యూమినియంకి సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కార్బన్కి, సిలికాన్కి సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. నైట్రోజన్కి, ఫాస్ఫరస్కి, ఆక్సిజన్కి, సల్ఫర్కి, ఫ్లోరిన్కి, క్లోరిన్కి. సో ఈ ఎలిమెంట్స్ అన్నింటిలో మీకు ఏమైనా నోబెల్ గ్యాసెస్ కనిపిస్తున్నాయా? సో న్యూలాండ్స్ ఈ అరేంజ్మెంట్ చేసినప్పుడు నోబెల్ గ్యాసెస్ అనేవి డిస్కవర్ చేయలేదు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. అలాగే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏంటిది? ఫస్ట్ ఎలిమెంట్కి ఎవ్రీ 8th ఎలిమెంట్కి సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు. సో ఇలా ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎవ్రీ 8th ఎలిమెంట్కి రిపీట్ అవటం మూలంగా ఆ ప్రాపర్టీని ఏమంటారు? పిరియాడిసిటీ అంటారు. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ సమ్మర్ వస్తుంది, నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంది, నెక్స్ట్ వింటర్ వస్తుంది, మళ్ళీ సమ్మర్ వస్తుంది. సో దట్ సైక్లిక్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ద పిరియాడిసిటీ. సేమ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూడ్ ఇన్ ద ఎలిమెంట్స్ దట్ వాజ్ డిస్కవర్డ్ బై న్యూలాండ్స్. ఓకే, అప్ టు దిస్ క్లియర్? ఒకసారి చూడమ్మా, ఇదిగోండి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో న్యూలాండ్స్ లా ఎక్స్ప్లెయిన్ ద classification of elements on the basis of the octave. Octave అంటే ఏంటి? సా, రే, గా, మా, పా, దా, నీ, సా. So he arranged these elements in the increasing order of their atomic masses. ఇక్కడ చూడండి, starting from anywhere of every 8th element has same physical and chemical properties like first element. Okay? At that time there is no noble gas is discovered.
So this law is applicable only for the lighter elements. So from this law, periodicity is discovered. So all these are the main points of Newland's law. Okay. So what are the demerits? No place in noble gases, and this law is not applicable for heavier elements.